ఢిల్లీలో సుప్రీంకోర్టులో హైకోర్టులో సిబిఐ నీ మీద పెట్టిన ప్రతి కేసులో మేము ఇంప్లీడ్ అవుతాం. ఎస్, ప్రజాప్రతినిధిగా నువ్వు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి బెయిల్ని ఇంప్లీడ్ క్యాన్సిల్ చేయమని ఏసీబీ కోర్టులో హైదరాబాద్లో నాంపల్లిలో ఒక పిటిషన్ వేశావు. ఏ హోదాలో పిటిషన్ వేశావు? యు ఆర్ నైదర్ ఏ కంప్లైనింగ్ నార్ ఏ విక్టిమ్ నార్ ఏ విట్నెస్. యూ ఇంప్లీడెడ్ టు క్యాన్సిల్ ద బెయిల్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, ది దెన్ చీఫ్ మినిస్టర్. అది డిస్మిస్ అయితే హైకోర్టుకి వెళ్ళావు, హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టు. మేము కూడా నీ కేసులో తొందరగా ఇన్వెస్టిగేషన్ చేయాలి అని, నీ కేసులో నీకు ఇచ్చిన బెయిల్ క్యాన్సిల్ చేయాలి అని దొంగతనంగా 4,000 కోట్ల రూపాయలు నీ పేరు మీద, నీ కొడుకు పేరు మీద, మీ మిస్సెస్ పేరు మీద, మీ తల్లిదండ్రుల పేరు మీద ఏదైతే దాచుకున్నావో ఆ డబ్బంతా కూడా పబ్లిక్ మనీ. తొందరగా ఇన్వెస్టిగేషన్ చేసి విచారణ చేసి నీ మీద ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ వేసి నేను అర్జెంటుగా నీ మీద విచారణ చేయాలని మేము కూడా ఇంప్లీడ్ అయ్యాం. యూ వెయిట్ అండ్ సీ. నువ్వు మమ్మల్ని కలిగితే మా పర్సనల్స్లోకి నువ్వు వస్తే నీ పర్సనల్స్లోకి ఎట్లా రావాలో మాకు తెలుసు. సో దొంగగా దోచుకున్నటువంటి ఎఫ్ఐఆర్లు నీ మీద ఉన్నాయి కాబట్టి మా మీద లేవే. సో రేపొద్దున అతి త్వరలో నీ మీద సిబిఐ వేసినటువంటి ఎఫ్ఐఆర్స్ లో మేము కూడా ఇంప్లీడ్ అవుతాం. నువ్వు 4,000 కోట్ల రూపాయలు ఏ విధంగా ప్రజాధనాన్ని దోచుకున్నావో ప్రజలకు చూపిస్తావు. నువ్వు 4,000 కోట్ల రూపాయలు తల్లిదండ్రుల్ని, భార్య పిల్లల్ని, వాళ్ళని బినామీలుగా చూపించి 4,000 కోట్ల రూపాయలు దోచుకుని నువ్వు రామభక్తుడివా? నువ్వు సనాతన ధర్మాధికారివా? నువ్వు ఈ రోజు అక్కడ కూర్చొని నువ్వు శుద్ధ కబుర్లు చెప్తే మేమందరం వినాలా? నిజాయితీగా బతికేటువంటి ప్రజల మీద బురద జల్లే ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా రివోల్ట్ అవుతారు, ఖచ్చితంగా ప్రతిఘటిస్తారు. ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉన్నావా? చూడు, నీ దగ్గర డబ్బు ఉంది, మా దగ్గర ఆత్మాభిమానం ఉంది.